ఆధ్వర్యంలో సెంట్రల్ కిడ్నీ అండ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రాజమండ్రి డాక్టర్ ఎన్ సత్యప్రసాద్ గారి సహకారంతో నిడదవోలు మండలంలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులందరికీ ఉచిత స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించేటువంటి ఈ కార్యక్రమం నిడదవోలు మండల యూనిట్ వారు చేపట్టడం చాలా అభినందనీయమైనటువంటి విషయం. ముఖ్యంగా ఏంటంటే మన సమాజంలో అత్యంత స్ట్రెస్ఫుల్ ప్రొఫెషన్ ఏదైనా ఉంది అంటే అది డాక్టర్స్ మరియు పోలీస్. డాక్టర్స్ ఇంకా కొంత అవకాశం ఉంది. ఏంటంటే కొన్ని రకాలైనటువంటి వైద్య నిపుణులు అంటే కార్డియాలజిస్ట్ కానీ, నెఫ్రాలజిస్ట్ కానీ, సర్జన్స్ కానీ, గైనకాలజిస్ట్ కానీ, ఎనస్థెటిస్ట్ కానీ, ఇట్లా ఎమర్జెన్సీ సర్వీస్లో ఉన్నటువంటి వారికి విపరీతమైనటువంటి స్ట్రెస్ ఉంటుంది. కానీ మామూలు డెర్మటాలజిస్ట్ కానీ, సాధారణమైన జనరల్ ఎండీ కానీ ఇట్లాంటి వారికి పెద్ద స్ట్రెస్ ఉండదు. కానీ పోలీసు వ్యవస్థకు వచ్చేసరికి హోంగార్డు దగ్గర నుంచి డీజీపీ దాకా కూడా ప్రతి నిమిషం కూడా వాళ్ళది స్ట్రెస్ఫుల్ లైఫ్, స్ట్రెస్ఫుల్ ప్రొఫెషన్. ఈ స్ట్రెస్ఫుల్ ప్రొఫెషన్లో వాళ్ళు తమ ఆరోగ్యాన్ని లెక్క చేయకుండా ప్రజల కోసం ప్రతి క్షణం వాళ్ళు పాటుపడేటువంటి పరిస్థితి. ఇట్లాంటి పరిస్థితుల్లో సరైనటువంటి ఆహార నియమాలు పాటించలేకపోవడం జరుగుతుంది. అలాగే 24 గంటలు ఒక్కోసారి ఈ గణేష్ నిమజ్జనం కానీ, జాతరలు కానీ ఇలాంటివి జరుగుతుంటే ఆహారం తీసుకోవడానికి కానీ కనీసం కాలకృత్యాలు తీర్చుకునేటువంటి సమయం కూడా లేకుండా డ్యూటీ చేయవలసినటువంటి పరిస్థితుల్లో వారి యొక్క మెటబాలిజం మొత్తం దెబ్బతింటుంది. ఎప్పుడైతే మెటబాలిజం దెబ్బతిందో ఒబిసిటీ వస్తుంది, అలాగే డయాబెటీస్ పెరుగుతుంది, హైపర్ టెన్షన్ పెరుగుతుంది, కార్డియోవాస్కులర్ డిసీజ్ వస్తాయి, హార్ట్ అటాక్స్ దగ్గరవుతాయి. ఇట్లాంటి పరిస్థితిని ప్రజలు అర్థం చేసుకోవాలి. అలాగే ఇట్లాంటి స్క్రీనింగ్ టెస్టుల ద్వారా ముందుగా మీరు టైం ఉండదు కాబట్టి 10 గంటలకి హాస్పిటల్కి వెళ్ళాలి, పరీక్షలు చేయించుకోవాలంటే చాలా సమయాభావం, పైగా ఆఫీసర్స్ డ్యూటీ చెబుతుంటారు. వీటి వల్ల వీళ్ళు సరైనటువంటి ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం వహించేటువంటి పరిస్థితుల్లో వీరు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించి ఇట్లాంటి టెస్టులు, స్క్రీనింగ్ టెస్ట్ పెట్టి ముందుగానే వారి యొక్క ఆరోగ్యానికి సంబంధించినటువంటి విషయాలు తెలియజేసి జాగ్రత్త పడేటట్టుగా చేయడం అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఇది చాలా మంచి కార్యక్రమంగా నేను భావిస్తున్నాను. అలాగే చాలా విపరీతమైన స్ట్రెస్ ఫీల్ అవుతుంటారు. సాధారణమైన హోమ్ గార్డ్స్ దగ్గర నుంచి, అధికారుల దగ్గర నుంచి కొన్నిసార్లు మానసికమైనటువంటి ఇబ్బందులు కూడా ఎదురవుతుంటాయి. ఎంత జాగ్రత్తగా డ్యూటీ చేసినా, ఎంత సక్రమంగా వారి డ్యూటీలో వారు పాల్గొన్నా, మంచి కేసులలో వారు చేసినప్పటికీ కూడా అధికారుల నుంచి, అట్లాగే పొల్యూటెడ్ పాలిటిక్స్ ప్రస్తుతం మన సమాజంలో ఉంది. ఈ పాలిటిక్స్ కారణంగా విపరీతమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొని నేను చాలా మంచి కార్యక్రమం చేశాను, మంచిగా సర్వీస్ చేసినప్పటికీ కూడా ఎందుకు నేను సరైనటువంటి గౌరవాన్ని పొందలేకపోతున్నాననే భావనతో సైకలాజికల్గా వాళ్ళ డిప్రెషన్ గురవడం అనేది కూడా జరుగుతుంది. ఆహారం అధికంగా తీసుకుంటేనే ఒబిసిటీ రాదు, స్ట్రెస్ వల్ల కూడా విపరీతమైనటువంటి ఒబిసిటీ వస్తుంది. ఒబిసిటీ కారణంగా హైపరాసిటీ, హైపర్ టెన్షన్, డయాబెటీస్, కార్డియోవాస్కులర్ డిసీజెస్ ఇవన్నిటి బారిన పడేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇట్లాంటి స్క్రీనింగ్ టెస్ట్ ద్వారా మరి వారి ఆరోగ్యాన్ని కాపాడవలసినటువంటి బాధ్యత సమాజం మీద ఉందని తెలియజేస్తూ ఈరోజు మనం చేసింది, మన అసోసియేషన్ చేసింది, తరఫున చేసింది ఒక 20% అయితే సత్య కిడ్నీ హాస్పిటల్స్ ద్వారా మరి 80% ఈ సర్వీసెస్ అంతా వారే ఇవ్వడం అనేది జరిగింది. అందువల్ల డాక్టర్ గారికి, డాక్టర్ సత్యప్రసాద్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే వారి యొక్క సిబ్బంది కూడా మార్నింగ్ 6 గంటలకి ఇక్కడికి ఇచ్చేసి అందరికీ బ్లడ్ టెస్ట్ అన్ని చేసి మరి సహకరించినందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు. థ్యాంక్స్ టు యూ ఆల్.